పవన్ కళ్యాణ్ ఈ సినిమాతోటి కని విని ఎరుగని రికార్డ్స్ బ్రేక్ చేయాలి. ఆ రికార్డ్స్ ఇదే ఫిల్మ్ ఇండస్ట్రీలో మరొక హీరో దాన్ని బ్రేక్ చేయాలి, దాన్ని మరొకరు బ్రేక్ చేయాలి. ఇలాగా ఎంతో ఆరోగ్యకరమైనటువంటి పోటీ ఈ సినిమా పరిశ్రమలో అందరి మధ్య ఉంటే గనక సినిమా పరిశ్రమ బాగుపడుతుంది, సినిమా పరిశ్రమ మరింత అత్యున్నత స్థాయికి వెళుతుంది. ఈ రోజున బాహుబలి మన అంతర్జాతీయంగా మనకి ఖ్యాతిని తీసుకొచ్చింది. దాన్ని మించినటువంటి బిజినెస్, దాన్ని మించినటువంటి రికార్డ్స్ ఈ సినిమా పొందాలి. ఈ సినిమాని మించిన బిజినెస్, ఈ సినిమాని మించిన మరొక రికార్డ్స్, మరొక హీరో సినిమా కూడా క్రియేట్ చేయగలగాలి. ఇలాగా రికార్డ్స్ అనేది ఏ ఒక్కరి సొంతము అవ్వకూడదు. రికార్డ్స్ అనేవి అందరి సొంతం అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళు ఒకరిని మించిన ఒకరు ఒక ఆరోగ్యకరమైన పోటీ తత్వంలో ఈ ఇండస్ట్రీ ముందుకు వెళ్ళాలి. ఆ రకంగా అందరి హీరోల యొక్క సినిమాలు ఒకదాని మించి ఆడుతూ అందరూ పచ్చగా ఉండాలి, చల్లగా ఉండాలి. ఒక ఆరోగ్యకర వాతావరణంతో అందమైన పోటీతోటి ముందుకు సాగాలని కోరుకుంటూ, అలాంటి మనస్తత్వం, అలాంటి ఆలోచన ఉన్న పవన్ కళ్యాణ్ నిజంగా మనందరం గర్వించేలాగా తన ఆలోచనలు కానీ తన యొక్క ఆచరణలు కానీ ఉంటాయి. అలాగే మరొకసారి సోదరుడు తమ్ముడు పవన్ కళ్యాణ్ని మనస్ఫూర్తిగా నా యొక్క శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, సెట్స్కు వెళ్ళినప్పుడు బాబీ అప్పుడే నాకు పరిచయం అయ్యారు, డైరెక్టర్ బాబీ. ఆ తర్వాత అతను తెలిసిన తర్వాత ఇతను ఏం సినిమాలు చేశారని అడిగాను. పవర్ అనే సినిమా చేశారని. ఆ తర్వాత టీవీలో అనుకోకుండా సినిమా వచ్చింది, ఈ మధ్యనే వచ్చింది. సినిమా స్టార్ట్ చేసిన వాడిని ఇంకా ఆగకుండా లాస్ట్ వరకు చూస్తే వాట్ ఏ పవర్ఫుల్, ఆ పవర్ అన్న టైటిల్ తగ్గట్టుగా చాలా చక్కగా వెరీ ఇంట్రెస్టింగ్గా చేసుకురాగలిగాడు ఆయన.